38వ శ్లోకం. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షేకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. 39వ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభ్యః పాపాదస్మాన్నివర్తితుం కులక్షేకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. వారి ఆలోచనలు దురాశచే నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయటంలో గాని లేదా మిత్రులపై విశ్వాసఘాతుకత్వం చేయటంలో గాని వారు దోషం చూడటం లేదు. కాని ఓ జనార్దన, కృష్ణ, మనవారినే చంపటంలో ఉన్న దోషాన్ని చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుండి ఎందుకు తప్పుకోకూడదు? వృత్తి రీత్యాయోధుడే అయిన అర్జునుడు అనవసరపు హింసని అసహించుకున్నాడు. మహాభారత యుద్ధం చివరిలో జరిగిన ఒక ఘట్టం అతని యొక్క ఈ గుణాన్ని వెల్లడిస్తుంది. 100 మంది కౌరవులు చంపబడ్డారు. కాని దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ రాత్రి వేళ పాండవ శిబిరంలోనికి చొరబడి ద్రౌపది యొక్క 5 పుత్రులను వారు నిద్రిస్తుండగా చంపివేశాడు. అశ్వత్థామని పట్టుకుని అతన్ని పశువులాగా కట్టివేసి అతడిని శోకిస్తూ ఉన్న ద్రౌపది కాళ్ల వద్ద పడవేశాడు అర్జునుడు. కాని క్షమాగుణము మరియు సున్నిత హృదయం కలిగిన ద్రౌపది, అశ్వత్థామ తమ గురువు ద్రోణాచార్యుని పుత్రుడు అయినందువల్ల అతన్ని క్షమించాలి అని అన్నది. మరోపక్క అశ్వత్థామని వెంటనే చంపివేయాలని భీముడు అభిప్రాయపడ్డాడు. ఈ సందిగ్ధావస్థలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు పరిష్కారం కోసం చూశాడు. కృష్ణుడు అన్నాడు, గౌరవింపదగిన బ్రాహ్మణుడు తాత్కాలికంగా ధర్మపథం నుండి తప్పినా అతన్ని తప్పకుండా క్షమింపవలసినదే. కాని ఆయుధాన్ని పట్టి చంపటానికి వచ్చిన వాడిని తప్పకుండా శిక్షించవలసినదే అని. అర్జునుడు ఈ విరుద్ధమైన సూచనలను అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామను చంపలేదు కాని అతని తల వెనుక పిలకను కత్తిరించి అతని నుదురుపై ఉన్న మణిని తొలగించి అతన్ని శిబిరం నుండి బహిష్కరించాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు హింసని విడనాడటం అర్జునుడి సహజ స్వభావం. ఈ ప్రత్యేక పరిస్థితిలో పెద్దలని, బంధువులని చంపటం తగని పని అని తనకు తెలుసునంటున్నాడు. ఋత్విక్ పురోహితాచార్యైర్ మాతులాతిథి సంశ్రితైః బాలవృద్ధాతురైర్ వైద్యైర్ జ్ఞాతి సంబంధి బాంధవై. మనుస్మృతి 4.179. యజ్ఞం చేసే బ్రాహ్మణుడు, ఋత్వికుడు, పురోహితుడు, గురువు, మేనమామ, అతిథి, తనపై ఆధారపడి ఉన్నవారు, పిల్లలు, పెద్దలు, వైద్యుడు మరియు బంధువులు వీరితో కలహం పెట్టుకోరాదు. దురాశకు వశమైపోయిన కౌరవులు విచక్షణా జ్ఞానం కోల్పోయి ధర్మపథం నుండి తప్పుకున్నా ఏ దురుద్దేశం లేనితను ఈ పాడు పని ఎందుకు చేయాలి అని అర్జునుడు భావించాడు. 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మోభిభవత్యుత. వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశాచారములన్నీ అంతరించిపోవును మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు. కుటుంబ పెద్దలు తమ వంశము యొక్క పురాతన సాంప్రదాయాలు, ఎంతో కాలంగా ఉన్న ఆచారముల ఆధారంగా విలువలను, ఆదర్శాలను తమ ముందు తరాల వారికి అందచేస్తారు. ఈ సాంప్రదాయాలు మానవీయ విలువలను మరియు ధార్మిక పద్ధతులను పాటించటానికి కుటుంబ సభ్యులకి దోహదపడుతాయి. కుటుంబ పెద్దలందరూ అకాల మరణం పాలైతే వారి వచ్చే తరాల వారికి పెద్దల మార్గదర్శకత్వం, శిక్షణ లభించవు. అర్జునుడు ఈ విషయాన్ని తెలుపుతూ, వంశములు నాశనమైనప్పుడు వాటితో పాటే ఆయా సాంప్రదాయాలు కూడా నశిస్తాయని, అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఆధార్మిక, అనైతిక అలవాట్లు పెంచుకుని తమ ఆధ్యాత్మిక ఉద్ధరణ అవకాశాన్ని కోల్పోతారని అంటున్నాడు. ఈ విధంగా అర్జునుడి ఉద్దేశంలో కుటుంబ పెద్దలు ఎన్నటికీ సంహరింపబడరాదు. 41వ శ్లోకం. అధర్మావిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వాష్నేయ జాయతే వర్ణసంకరః. దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ, కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణి వంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు. వైదిక నాగరికత స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. అందుకే మనుస్మృతిలో యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః 3.56 ఎక్కడెక్కడైతే స్త్రీలు పవిత్రమైన, పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడుతారో అక్కడ దేవతలు హర్షిస్తారు. కాని
స్త్రీలు నీతిబాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి దాన్ని అదనుగా తీసుకునటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు.